వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అనంతపురం జిల్లా రాజకీయం అంటేనే నిప్పుల కొలిమి. అందులో తాడిపత్రి అంటే చాలు అక్కడ ఎప్పుడూ ఒకటే టెన్షన్, ఒకటే హిట్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సంచలన నయా కండిషన్ తెరపైకి తెచ్చారు. ఊళ్ళో ఎవరైనా తిరగొచ్చు, ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయొచ్చు, కానీ ఆ 24 మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు పెట్టడానికి వీల్లేదు అంటూ ఆయన నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. హరిహరాదులు దిగివచ్చినా ఆ జాబితాలోని వాళ్లను మాత్రం క్షమించే ప్రసక్తే లేదని జేసీ తేల్చి చెప్పడం వెనుక అసలు ఎలాంటి పెద్ద కథ నడుస్తోంది? ఇటువైపు నుంచి ప్రాణభయంతో ఆ 24 మంది నేరుగా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించడం చూస్తుంటే తాడిపత్రిలో త్వరలో జరగబోయే అస్సలు సిస్సలు పొలిటికల్ వార్ ఏంటి? ఎవరి వ్యూహాలు ఏ రూపంలో పేలబోతున్నాయి? ఈ ఆసక్తికరమైన రాజకీయ రగడ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తాడిపత్రి నియోజకవర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు మరోసారి జిల్లా కేంద్రానికి పాకింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ 5 ఏళ్ల కాలంలో వారిపై పలు రకాల కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ మున్సిపాలిటీ గెలుచుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు. 2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల ద్వారా పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చినా ఇబ్బందులు తప్పలేదు. జిల్లా స్థాయి వైసీపీ నాయకులందరూ ఒక్కటైనా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎదురు నిలవలేకపోయారు. పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమాన్ని అయినా సరే అడ్డుకుంటామని జేసీ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఈ రాజకీయం ఇప్పుడు రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డిని ఆయన ప్రధానంగా టార్గెట్ చేశారు. మొత్తం 24 మంది లోకల్ వైసీపీ నాయకులు తమ టార్గెట్ అని ప్రభాకర్ రెడ్డి వర్గం ఓపెన్ గా చెబుతోంది. ఆ 24 మంది మినహా మిగతా ఎవరైనా సరే ఊళ్ళో స్వేచ్ఛగా తిరగవచ్చని వారు స్పష్టంగా చెబుతున్నారు. ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యర్థులు పోటీ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. కానీ ఆ జాబితాలోని వ్యక్తులు మాత్రం రాజకీయంగా ఎప్పటికీ కోలుకోకూడదని పట్టుపడుతున్నారు. హరిహరాదులు తిరిగి వచ్చినా ఆ 24 మంది విషయంలో మాత్రం రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. వారు ఎన్నికల్లో పోటీ చేస్తే తాము అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదని మున్సిపల్ చైర్మన్ హెచ్చరించారు. ఈ కఠినమైన వైఖరి వల్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ 24 మందిని మాత్రమే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన కారణమే ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ప్రత్యర్థులు తీవ్రమైన దాడులు చేశారు. అప్పట్లో అధికార బలంతో వారిని నానా విధాలుగా వేధించారు అని జేసీ వర్గం ఆరోపిస్తోంది. ఏకంగా తన ఇంటిపైనే దాడికి పాల్పడిన వ్యక్తులను ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నారు. ఆ దాడిలో క్రియాశీలంగా వ్యవహరించిన 24 మందిని ఆయన తన డైరీలో నోట్ చేసుకున్నారు. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించిన ఆ ముఖ్య కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసును పెట్టాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గతంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకుని మరీ వినూత్న నిరసన తెలిపారు. ఈ వినూత్న పోరాట పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేసిన 24 మంది కలిసి ఇప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి నుంచి తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న భయానక ఘటనలు వినతి పత్రం రూపంలో ఎస్పీకి అందజేశారు. తమను బహిరంగంగా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే అంశంపై స్పందించిన మాజీ వైస్ చైర్మన్ షేక్ షావలితో కూడిన టీడీపీ నాయకుల బృందం కూడా అదనపు డీఎస్పీని కలిసింది. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు ఆడా మగా తేడా లేకుండా తమపై దాడులు చేశారని ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే తాము ఎలా చూస్తూ కూర్చుంటామని వారు నిలదీశారు.
తాడిపత్రి రాజకీయాల్లో ఈ కొత్త పరిణామాలు రాబోయే కాలంలో ఎలాంటి హింసకు దారితీస్తాయోనని అంతా భయపడుతున్నారు. ఆ 24 మంది మినహా మిగతా ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చని జేసీ వర్గం పట్టుబడి కూర్చోంది. ఒకవేళ ఆ టార్గెట్ చేసిన వ్యక్తులు గనక నియోజకవర్గంలో అడుగుపెడితే శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయని వారు హెచ్చరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ వ్యాఖ్యానాలు తాడిపత్రిలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న పోటాపోటీ ఫిర్యాదులు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థుల మధ్య సయోధ్య కుదిరితే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇరు వర్గాల పట్టుదల కారణంగా స్థానిక ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ రాజకీయ పోరు మునుముందు ఏ ముగింపునకు చేరుతుందో వేచి చూడాలి. తాడిపత్రి రాజకీయ రగడ చూస్తుంటే ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఒకే దారిలో నడవదని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టిన ఆ 24 మంది టార్గెట్ నియోజకవర్గంలో ఇప్పుడు అగ్ని పర్వతాలను తలపిస్తోంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఫిర్యాదులు, ఎస్పీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే ఈ పోరు ఇటుతో ఇటు ముగిసేలా కనిపించడం లేదు. అధికారం ఎవరి చేతిలో ఉన్నా పాత కక్షలు మాత్రం ప్రతీకార రూపంలో ఎలా బయటపడతాయో తాడిపత్రి ఉదాంతం కళ్లకు కడుతోంది. ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో, శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.